తెలుసు. ఈ పూర్తిగా రాజకీయ కక్షలతోని నాశనం అయిపోయిన రోజులు. ఎన్నో ప్రయత్నాల తర్వాత జిల్లా జడ్జిలు కూడా దృష్టి పెట్టి జిల్లా అంతటా రాష్ట్రం అంతటా చర్చ జరిగి ఈ ఊర్లో కనీసం ఎవరి మీద శుభకార్యాలు చేసుకునే పరిస్థితి లేదు, వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు అని చెప్పి ప్రపంచం అంతా దృష్టి పెట్టి పూర్తి కొంత సామరస్య వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి గ్రామాలలో ఘర్షణ జరగకూడదు, ఘర్షణలు జరిగితే అభివృద్ధి వెనుకబడుతుంది, కుటుంబాలు నాశనం అయితే అని చెప్పి నేను రౌడీజాన్ని గుండాయిజాన్ని కఠినంగా అణిచేసిన ఒక చిన్న చెంపదెబ్బ కూడా ఇవ్వగలరు కొట్టకుండా పోలీసులు అక్రమంగా ఎవరిపైన కేసులు పెట్టకుండా నిరోధించిన ఒక హుజూర్నగర్ నియోజకవర్గం ఒక ఊరే కాదు, ఈ పొరుగుడే కాదు, హుజూర్నగర్ కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాలలో కూడా ఈ రకంగా కొట్టుకొని నాశనం అవుతున్న గ్రామాలన్నింటినీ ప్రశాంతమైన వాతావరణంలో తీసుకొచ్చింది. అంతకుముందు జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా వందలాది కేసులు అయ్యేది, మర్డర్లు జరిగేది. కానీ టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మొత్తం గ్రామాలను ప్రశాంతం చేసినాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చూపించినాం. 60 ఏళ్ళ కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలనలో వాళ్ళు అనేక కార్యక్రమాలు కూడా చేసినాం. 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, ఆసరా పెన్షన్లు, వికలాంగులకు 4,000 పెన్షన్ కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, ఎకరానికి 10,000 రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసుకున్న 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కావచ్చు, కేసీఆర్ కిట్టు పెళ్ళైన ఏ ఆడపిల్ల నిలదప్పినా ఆ కడుపులో పెరిగే బిడ్డను కూడా ఆరోగ్యంగా పెంచాలని చెప్పి ప్రభుత్వం నుంచి స్వయంగా కేసీఆర్ గారు 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా డెలివరీ చేయించి అంబులెన్స్ లోనే ఇంటికి పంపించి ఆడపిల్ల పుడితే ఇంకో 1,000 రూపాయలు ఇచ్చి పంపించిన సందర్భాన్ని కూడా చూసింది. గ్రామాలలో అన్ని కులాలు అన్ని కుటుంబాలు వివిధ వృత్తుల మీద ఆధారపడి ఉన్నాయో ఆ వృత్తులను కూడా బాగు చేయాలని చెప్పి ఎవరైతే గొడ్ల కాపర్లు ఉంటారో గొడ్ల కాపర సోదరులకు సహాయం చేయాలని, మత్స్యకారులకు సహాయం చేయాలని ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి గ్రామాలను అభివృద్ధి చేసినాం. ఒక్కొక్క గ్రామానికి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్గత రోడ్లు కావచ్చు, గ్రామం నుంచి మండలానికి తప్పకుండా సీసీ రోడ్లు, సిటీ రోడ్లు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్లు, ఈ రకంగా అనేక రోడ్డు సౌకర్యాలు కూడా కల్పించి ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ఈ రకంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన విషయం అందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేసీఆర్ మహిళలకు రైతులకు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాడో వాళ్ళందరూ కేసీఆర్ ఎమ్మటి ఉన్నారు. వాళ్ళను కేసీఆర్ నుంచి విడదీయాలని చెప్పి రైతులకు లేని ఆశలు పెట్టి 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామని, పండిన ప్రతి గింజ మేమే కొంటాం, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, కేవలం వరి ధాన్యమే కాదు ప్రతి పంటకు అని చెప్పాను. కానీ ఇవాళ
ఇచ్చిన ప్రతి హామీ మోసం చేసిండ్రు.